లక్ష్మీ మంచి గారు బాంబేకి ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ మీరు ఎవరు సినిమాలు ఇవ్వట్లేదని? అది కాదండి లక్ష్మి గారు మీతో సినిమా చేయాలనో లేదా మీతో ఒక కీ రోల్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారేమో. నవీన్ కొట్టండి ఒక మాట. రీచ్ అవ్వలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఏమండి, నాది సేమ్ సెల్ నంబర్. నేను ఇంతకు ముందు విజిట్ అయ్యేటప్పుడు ఉన్న సెల్ ఫోన్ నంబరే ఇప్పటికి కూడా. ఈరోజు బర్త్డే బాయ్ అని ఎవరో ఒక కెనడా నుంచి ఒక సినిమా ఒకటి రిలీజ్ అవబోతుందంట జూలై 19th. బర్త్డే బాయ్ అని నాకు ఎవరో తెలియదు. వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. వెంటనే ఫోన్ చేశాను, నేను రాలేనమ్మా మీ దీనికి, బట్ అన్నీ పంపించండి, నేను ప్రమోట్ చేస్తాను అని. టచ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఇట్స్ వెరీ ఐఎమ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టచ్ విత్ అండి. లక్ష్మి గారు అండి, ఒకటి అడగండి. ఒకటి అడుగుతున్నా. కమల్ హాసన్ గారిని దశావతారంలో చూసాము. మీరు అదే ఇంకా అడగద్దు నన్ను రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో. బాబాయ్ నన్ను నాకు ఫ్లైట్ లేకుండా వెళ్ళిపోయేటట్టు నన్ను నేను బాంబేకి ఇప్పుడు. బాబోయ్, ఆదిపర్వంలో సప్తావతారం ఉంది కదా, ఈ సప్తావతారం చేయడానికి మీరు ఎంతవరకు హోంవర్క్ చేశారు లేదా నేచురల్ గా చేస్తారా? ఉండదండి, న్యాచురల్గా అంటే నీ వాయిస్ డిఫరెన్స్ ఉంటుంది, మీ హెయిర్ డిఫరెన్స్ ఉంటుంది, మీ స్కిన్ డిఫరెన్స్ ఉంటుంది. నేను అక్కడే ఇప్పుడు ఏ టైంలో జరుగుతుందండి, నేను డైరెక్టర్ గారితో బికాజ్ ఒకే రోజులో 3 గెటప్లు చేసేవాళ్ళం. బట్ అది సీక్వెన్షియల్గా రాదు కదా, సో అవి కనుక్కోవడం ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ వర్క్. బట్ దట్ ఈస్ ద జాయ్ కదా. నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను క్యారెక్టర్లో. అంటే ఒక ఆర్టిస్ట్గా చేసేది అదే. ఇప్పుడు నాన్నగారిని అడిగితే ఇప్పుడు మీరు డింగు అని ఎలా చేశారంటే, ఆయన ఆ ఒక్క క్యారెక్టర్ గురించి మీకు అరగంటకి మాట్లాడతారు. ఆయన ఆ ఒక్క సీన్కి ఎలా ప్రిపేర్ అయ్యారు అని. ఒక ఆర్టిస్ట్కి ఇట్స్ ప్లే గ్రౌండ్. మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అనేది ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో నాకు చాలా ఇష్టం. నా గోర్ల దగ్గర నుంచి వేసుకునే కమ్మల దగ్గర వరకు ఐ టేక్ చాలా 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 కేర్. ఇంకొక క్వశ్చన్ అండి, అంటే మీ తమ్ముళ్ళు ఇద్దరిలో మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు, మీ తమ్ముళ్ళు ఇద్దరిలో బ్రదర్స్ ఇద్దరిలో ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు? ఒకవేళ మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? నీ వరం వస్తే నేను తీసుకుంటాను, కానీ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి బాబు. వాళ్ళు ఇండియాలో మొగాళ్ళుగా పుట్టారు, అదే వాళ్ళకున్న ఇది, అదే ఒక పెద్ద వరం వాళ్ళకి. కుడికన్నా ఎడంకన్నా అని అడిగి నన్ను ఇంట్లోకి రానికుండా చేసేటట్టున్నారు. పాస్ క్వశ్చన్. లక్ష్మి గారు